ఇప్పుడు కూడా నేనే అడుగుతున్నాను. వాళ్ళొచ్చినప్పుడు కోపంగా కాకుండా నార్మల్గా రండి అని ఒక్క మాట పిలవండి చాలు. ఈ ఒక్క విషయంలో నన్ను బలవంతం పెట్టద్దు అక్షయ. ఎందుకంటే వాళ్ళు నా మనసుకు చేసిన గాయం అలాంటిది. నేను అర్థం చేసుకోగలనండి, కానీ లైఫ్లో మనల్ని బాధించే విషయాల్ని మనం మర్చిపోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని జీవితాంతం ఆ బాధ వల్ల కలిగే మానసిక భారాన్ని మోస్తూ బతకూడదు. మనం కోపంగా ఉన్నా, బాధపడుతున్నా మనపై ఎదుటి వాళ్ళ ప్రభావం ఎప్పుడూ పడకూడదండి. మనం మనలాగే ఉండాలి. అందుకే ఇంటికొచ్చేది మన శత్రువైనా రమ్మని ఆహ్వానించాలి. ఇలా చూడండి, ఏ ఆటంకం లేకుండా మన పెళ్లి జరగాలనుందా లేదా? చెప్పండి. మా నాన్న మా నానమ్మ నీ బ్రెయిన్ని బాగా ట్రైన్ చేసి పంపించినట్టున్నారు కదా. అయితే ఏంటండి, మన గౌరవాన్ని కాపాడుకోవాలనుకోవడంలో తప్పులేదు కదా. కానీ ఆ మోసగాడు, ఆ పాయిజన్ బాటిల్ ప్రణీత వచ్చేది మాత్రం ఈ కార్యక్రమం నాశనం చేయడానికే. మనం వాళ్ళకి ఆ ఛాన్స్ ఇస్తేనే కదండి. మీరొచ్చి వాళ్ళని ఆహ్వానించండి చాలు. తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను. ఏంటి అలా చూస్తున్నారు? నేను దేన్నైనా స్మూత్ గా డీల్ చేస్తాను, కానీ ఇద్దరి విషయంలో మాత్రం నేనలా ఉండను. వాళ్ళిద్దరెవరూ తెలుసా? ఒకరు మీరు, మరొకరు మా నాన్న. మీ ఇద్దరిని ఎవ్వరు అవమానించినా మాట్లాడినా స్మూత్నెస్ పక్కన పెట్టి చాలా హార్డ్ గా రియాక్ట్ అవుతా. తర్వాత నన్ను కంట్రోల్ చేయడం మీ ఇద్దరి వల్ల కూడా కాదు. నీ విధ్వంస క్రీడ నేనింతకు ముందే చూశానులే మేడం. నువ్వు స్మూత్ గా ఇలాగే నవ్వుతూ నా పక్కనుంటే చాలు అక్షయ. నేను ఎంత హార్డ్ సిచ్యువేషన్ అయినా ఈజీగా ఫేస్ చేయగలను. మరి ఇంకా లేట్ ఎందుకు, రండి ఫేస్ చేద్దాం. మాయ బాగున్నారా? బాగున్నాను అల్లుడు గారు. మోహన్ వస్తున్నాడు రా. అమ్మా రా అమ్మా. మీరు వెళ్ళండి, మేము వస్తాం. అలాగే. రా మోహన్. నమస్తే మోహన్. నమస్కారం అండి. అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. ఒరే మోహన్, అక్కడే ఆగిపోయావేంట్రా? రా లోపలికి వెళ్దాం. పదండి. రండి వెళ్దాం. మేమొచ్చింది మా అన్నయ్య ఇంటికి. ఇక్కడ నువ్వు మమ్మల్ని ఆహ్వానించడమే వింతగా ఉంది మంజులా. అమ్మా,
నువ్వు మాట్లాడకుండా ఉండలేవా? రే నేను మాట్లాడుకుంటే అన్నదమ్ములిద్దరూ ఒక్కటైపోయే ఛాన్స్ ఉంది. అందుకే ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా మధ్యలో దూరి మంట ఎగదొస్తున్నాను. అర్థమైందా? ఏమండి రండి. రండి. మీరందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు మమ్మల్ని ఆహ్వానించినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. రండి వెళ్దాం. రండి వెళ్దానండి. రండి. రారా. ఆగండి. ఏంటమ్మా? ఏంటా? ఇక్కడికి ఈ పొగరబట్టిన గుంపు ఎందుకొచ్చింది? ముందు వీళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మా ఏయ్, కాదు. రత్నవల్లి, నువ్వు నోరు ముయ్యలేదనుకో నిన్నేం చేయాలో నాకు బాగా తెలుసు. కొట్టుకుంటూ ఇంటికి లాక్కెళ్తాను. జాగ్రత్త. నాన్న, ఏమనుకున్నావు? మీరు ఆవేశపడకండి నాన్న. ఇక్కడ ఇంతమంది ఉండగా మీ అమ్మ ఏం మాట్లాడుతుందో చూస్తున్నావు కదమ్మా. మరి ఆవేశపడకుండా ఎలా ఉండమంటావమ్మా? మీరు మాట్లాడకపోయినా నేను మాట్లాడతానండి. వీళ్ళకి వీళ్ళ బంధుత్వం ముఖ్యం కావచ్చు, వీళ్ళకి వీళ్ళ డబ్బు ఆస్తులు ముఖ్యం కావచ్చు, కానీ నాకు అక్షయ పెళ్లి జరగడం ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువగా మీ గౌరవ మర్యాదలు ముఖ్యం. ఓ, నిశ్చితార్థంలో అంతమంది ముందు మిమ్మల్ని దారుణంగా అవమానించిందే కాకుండా మనుషుల్ని పెట్టి మిమ్మల్ని కొట్టించి ఇప్పుడు ఏమి తెలియనట్టు పళ్ళెక్కిలిస్తూ వచ్చి నించుంటే మనం అవన్నీ మర్చిపోయి రండి రండి అని నవ్వుతూ ఆహ్వానిస్తూ ఉండాలా? హ, ఇలా చూడండి, అవన్నీ మీరు మర్చిపోయారేమో, నేను మర్చిపోలేదు, మర్చిపోను కూడా. అత్తయ్య, రత్నవల్లి ఇలా మాట్లాడుతుందేంటి? ఊరుకో, మాట్లాడుకో. ఏ అక్షయ, మీ నాన్నని ఎవరైనా ఒక్క మాట అన్నా శివంగిలా వెళ్ళి వాళ్ళంత చూసొస్తావుగా. హ, అలాంటిది వీళ్ళు మీ నాన్నకి చేసిన అవమానం అంతా మర్చిపోయి వీళ్ళతో రాజీ పడిపోయావా? ఇదేనా మీ నాన్న మీద నీకున్న ప్రేమ? అమ్మా, నీకు తెలియదేం లేదు. చెడు గురించి ఆలోచిస్తే మంచికి స్థానం లేకుండా పోతుందమ్మా. అన్న తమ్ముల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలుండడం ఏ కుటుంబంలో అయినా సర్వసాధారణం. మనందరం ఒకరికొకరు కావాల్సిన వాళ్ళమే. అయినా ఒక్కొక్కరికి అభిప్రాయాలు వేరువేరుగా ఉంటాయి. ఒక్కోసారి ఆ అభిప్రాయాలు కలవనప్పుడు తిట్టుకోవడం, గొడవ పడ్డం మామూలే కదమ్మా.